నొప్పులు వస్తుంటే అంటే తీసుకొని బాగా చేసేయండి. ఇంటనే మనకు ఆరోగ్యం, మనకు అనారోగ్యాన్ని పోగొట్టుకోవాలి. చంద్ర నాడి భేది ఎడమకి కాలు పెట్టేసి బొట్టలు కొనుక్కుంటేయండి. కాపేలు ఎడమకుగా మళ్ళీ కళ్ళు మూసుకొని హ్యాండ్ తీసుకోండి. జాగ్రత్తగా కళ్ళు మూసుకొని గమనించండి. ఇప్పుడు చేసిన ప్రాణాలు చాలా ముఖ్యమైనది. అన్ని క్లాసులు ఉన్నది. మనం రోజు రోడ్డు మీద తిరుగుతాం, లేకపోతే దుమ్ము ధూళి లోపలికి వెళ్తూనే ఉంటుంది. ఆ దుమ్మంతా జగటి రూపంలో లోపల ఊపిరితిత్తుల్లో నిల్వ ఉంటుంది. ఆ ఊపిరితిత్తుల్లో నిల్వ ఉన్న ఆ జిగటిని బయటకు లాక్కు రావాలి. మనం వదిలేటప్పుడు శ్వాస వదిలేస్తూ చేదాలు గట్టిగా రావాలి. శబ్దం భేది అంటే సూర్యచంద్ర నాడి భేది మోత, డోల్ మోత మిగినట్టు శబ్దాలు రావాలి. మీకు అందరికీ వచ్చు, ఏదో ఒక టైంలో బయటకు వెళ్ళి చేస్తుంటారు కదా, అంతే గట్టిగా పెట్టుకొని మీరు ఏం చేస్తారు, అలా చెప్తారు. అంతే చేత్తమే. ఆ లోపల కఫాన్ని బయటకు తీసుకొస్తే ఆరోగ్యం, లోపల కఫం ఉంటే అనారోగ్యం. చూడండి, ట్యాంక్ నిండిపోతే జలుబు అనే రూపంలో శరీరం బయటికి ముక్కుల ద్వారా వచ్చేస్తుంటుంది. ఇక్కడ మనం ఈ ప్రాణాలు చేసేందుకు భవిష్యత్తులో ఎప్పుడు జలుబు చేయదు డైలీ. అందుకని ఈ పంచామృతాలు ఎక్సలెంట్ సిలబస్ మనకి ప్రతిరోజు బయటకు తీసుకొచ్చారు. ఊపిరితిత్తులు చక్కగా క్లీన్గా ఉంటే ఏ జబ్బులు రావు. ఊపిరితిత్తులు పాడైపోతూ ఉంటాయి మనం ప్రాణాలు చేయకపోతే. చాలామందికి ఆయాసం, ఈ కాలంలో కొంచెం చలికాలంలో ఆయాసం, బ్రాంకైటిస్ అడుపు వచ్చేస్తూ ఉంటుంది కొంతమంది. వాళ్ళకి ట్యాబ్లెట్లు కూడా అవసరం ఉన్నది. ఈ ప్రాణాలు చేస్తే మొత్తం ఉబ్బసమ వ్యాధి, దానికి పరిష్కారం ఈ 5 ప్రాణాయాలు. అంతేకాదు రెసిస్టెన్స్ పవర్ బాగా పెంచుకునేది 5 ప్రాణాయాలు. ఊపిరితిత్తులు స్ట్రాంగ్ ఉంటే కరోనా కూడా ఏం చేయదు. ఊపిరితిత్తులకు జ్వరపడి ఉక్కులు బిక్కరైపోయి మన దెబ్బకి వెళ్ళిపోయింది బయటికి. మూడో ప్రాణాయామం ఇప్పుడు చక్కగా అనులోమ విలోమ. దీనిని సూర్యచంద్ర నాడి శోధన. ప్రతి నాడి శోధించబడుతుంది. ఎడమ చేయి చిన్ముద్ర పెట్టుకోండి. బొట్టనలతో కుడుముకు మూసేసి ఎడమ కుదారు చక్కగా నిదానంగా శ్వాస తీసుకోండి. కుంభకం 1 2 3 4 ఇక్కడ వదిలే కాన్సెప్ట్ ఎక్కువసేపు నిదానంగా వదలాలి, చాలా నిదానంగా. మళ్ళీ అదేం కుదారు తీసుకోండి, కుడుము కుదారని. మళ్ళా కుంభకం మెల్లగా ఎడమ కుదారు. ఇది ఒక సర్కిల్. అలా ఇంకొక 5 సర్కిల్ చేయండి. గుర్తుంచుకోండి, ఇక్కడ ఈ ప్రాణాయామం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే వదిలేది కూసేది. మన వదులుతున్నది లోపల ఉన్న ప్రాణశక్తి చెడు అన్నిటినీ బయటకు తీసుకొస్తుంది. దాని నిదానం వదిలితే మన ప్రాణంలో నిదానం వదులుతాం. దట్ మీన్స్ మన లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ఎవరు లైఫ్ కెపాసిటీని బట్టి వాళ్ళు ఉంటారు. ఎన్ని సెకండ్లు వదలాలి తెలుసా? మనం 4 సెకండ్లు తీసుకుంటే 3 రెట్లు వదలాలి. 4 12 సెకండ్లు వదలాలి. మీరు ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయండి. 12 సెకండ్లు వస్తుందా? అందరికీ తప్పనిసరి వస్తుంది. కొత్త వాళ్ళకి రాగానే ఒక నెల 2 నెలలు చేసిన వాళ్ళకి అందరికీ వస్తుంది. మెల్లగా
నిదానం వదలండి. కట్స్ ఉండకూడదు. మధ్య మధ్య లాపు అలా కట్లు దానిలాగా 8 సెకండ్లు మినిమం రావాలి. 8 సెకండ్లు లోపొస్తే ఫెయిల్ ఉంది. 8 సెకండ్లు దాటి వెళ్ళాలి. ఇంటి టెస్ట్ చేసుకుని అందరి దగ్గర స్టాప్ వాచ్ ఉంటాయి సెల్లు, లేకపోతే ఎదురు గోడ వేయాలనుకుంటుంది. ఆ సెకండ్స్ చూసి ఇది చాలా ముఖ్యమైన ప్రాణాయామం. అందుకని మనం 2 ప్రాణాలు బాగా ఫస్ట్ ఊపిరితిత్తులు వామప్పు బాగా ఊపిరితిత్తులు సాగిసి మనం క్లోజ్ చేస్తుంటాం ఫస్ట్ ప్రాణాయామం. రెండోది ఊపిరితిత్తుల్లో ఉన్న కఫాన్ని బయట తీసుకొచ్చాం. ఇక మూడోది ప్రాణాయామం చేయాలి. అందుకే ఎక్కువసేపు చేయాలి. సుమారు 12 సెకండ్లది 2 సెకండ్లు శూన్యంలో ఉండాలి. ఈ ఒక్క శ్వాస 24 సెకండ్లు ఉంటుంది. 10 సెకండ్లు కుదిస్తే అట్లా ఒక సెకండ్ 48 సెకండ్లు. అందువల్ల సుమారు 4 నిమిషాలు ఈ ప్రాణాయామం చేయాలి. హడావుడిగా ప్రాణాయామం చేయకూడదు. చాలా నిదానంగా మనసు పెట్టి శ్వాస తీసుకున్నాం, తుమ్మించాం, ఆపోజిట్ నోస్ ద్వారా నిదానం వదులుతున్నామా, వదిలిన తర్వాత 2 సెకండ్లకి అదేం కూడా తీసుకున్నాం.